హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగానే అందరికీ గుర్తొచ్చేది పానకం. మరైతే ఈరోజు బలసలమ్మ తల్లి ఆలయంలో కూడా ఆ రామచంద్రమూర్తి వారికి పానకం పోసారండి. ఇదిగో మీకు చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా చక్కగా పూజ నిర్వహించి అనంతరం భక్తులకి వడపప్పు, చలివిడి, పానకం కూడా వితరణ చేశారు. మరైతే మనం ఇంట్లో చక్కగా పానకం చేసుకొని స్వామివారికి సమర్పిస్తాం. అయినప్పటికీ ఆలయంలో సమర్పించి మనకిచ్చే ఈ యొక్క పానకం యొక్క టేస్టే వేరు. దీనికి జనాలు చాలామంది క్యూ కడతారండోయ్. మరి ఈరోజు ఈ పానకం ఎందుకు ఇస్తారో మీకు తెలుసా? ఈ ఎండ తాకిడికి తట్టుకోలేక భక్తులు అలసి సొలసి ఉంటారని, అలాగే ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.